ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణమైన దేవుడు మనల్ని ఈ విధంగా దినదినము ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీళ్ళు దాచి భద్రపరిచి నడిపిస్తున్నందుకు నేను నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మన యొక్క అభిషేక వర్తమాన కార్యక్రమాలు చూస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆయన కృపగల రెక్కల నీడలో భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు వింటున్నారు కదా, దేవుడు ఆయన తన ఆత్మచేత అనుగ్రహించిన పాటను, నన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాచిన ప్రభువే తన కృపాకరములతో నన్ను కాచునన్న పాటను రాయడానికి, అలాగే దాన్ని వీడియో రూపకంగా అన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చక్కగా చేసి అది ఈ విధంగా పబ్లిక్ చేయడానికి ప్రభువే సహాయం చేశాడు. దేవుని యొక్క కృప, దానికి అవసరమైన ప్రతి ఆర్థిక సహాయాన్ని, ప్రతి విషయాన్ని దేవుడు తన మహిమలో తీర్చాడు. నిశ్చయముగా ఇంకనూ రాబోతున్న కాలంలో ఇంకా అనేకమైన పాటలు ఈ విధంగా రికార్డింగ్ చేయడానికి ప్రభు సహాయం చేయనట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 3వ కీర్తనలో మనం గమనించినప్పుడు 5వ వచనం అంటుంది, దావీదు రాజు మాట అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము కనుక నేను పడుకొని నిద్రపోయి మేలుకొందునాను. హల్లెలూయా. సో ఎప్పుడు ఆ కీర్తన ఆయన రాశాడంటే చాలా గందరగోళపు పరిస్థితుల్లో, కలవరాల పరిస్థితుల్లో, ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో. సో ఆ కీర్తన పై భాగంలోనే రాయబడింది, తన కుమారుడైన అబ్షాలోము ఎదుటి నుండి ఆయన పారిపోతున్నప్పుడు ఆయన రాసిన కీర్తన అని ఉంది. సో అబ్షాలోము ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తాడో, ఎప్పుడు ఏ విధంగా ఆయన హతమారుస్తాడో తెలియనటువంటి అంత భయంకరమైనటువంటి వాతావరణం. ఆ పరిస్థితుల మధ్యలో సొంత గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడే తిరుగుబాటు చేసి ఆయన్ని హతము చేయాలన్న ప్రయత్నాల్లో ఉండగా ఆయన రాసుకున్నటువంటి కీర్తన, యెహోవా నాకు ఆధారము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత డెప్త్గా, ఎంతో లోతుగా ఆయన వెళ్ళి ఆయన అనుకుంటున్నాడు దేవునితో, పాట రూపకంగా పాడుతూ దేవునితో ఆయన అంటున్నాడు, నీవే నాకు ఆధారం కనుక నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటాను. అంటే రాత్రైనా పగలైనా ఆయన కాపాడే దేవుడు కదా, ఆయన సంరక్షించే దేవుడు కదా. అందువలన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చాలా వేదనకరంగా, మనసు నెమ్మది లేకుండా, వేదనతో, దుఃఖంతో, కలవరాలతో, ఇబ్బందులతో నింపబడినటువంటి సమయంలో ఈయన ఆ మాట ధైర్యంగా రాశాడు, యెహోవా నాకు ఆధారము కనుక నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఎవరిని నమ్ముకొని, ఎవరి మీద నువ్వు ఆనుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? రాజుల చరిత్రను మనం గమనిస్తే రాజులలో ఒక ఆయన ఉన్నాడు, ఆహాబు కుమారుడు. ఆయన కాయల పడ్డాడు, అంటే రోగగ్రస్తుడయ్యాడు. రోగగ్రస్తుడైనప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పని వారిని పంపుతున్నాడు, ఎక్రోనుకి వెళ్ళండి, ఫిలిష్తీయుల ప్రాంతాల్లోకి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి దేవతల దగ్గర విచారణ చేయండి, నేను తిరిగి బాగుపడతానో లేదో, బయలుదేవత వద్దకు వెళ్ళండి, ఆ ఫిలిష్తీయుల అన్యుల దేవతల వద్దకు వెళ్ళి విచారణ చేయండి, నేను బాగుపడతానా లేదా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్కు దైవజనుడు అయినటువంటి ఏలియాకి ప్రత్యక్షమై, ఏలియా రాజు పంపినటువంటి ఆ దూతలను ఎదుర్కొని అంటాడు, ఇజ్రాయిల్లో దేవుడన్నవాడు లేడనుకుంటున్నావా? ఇజ్రాయిల్లో దేవుడన్నవాడు లేడనుకొని నువ్వు ఎక్రోను దేవతల వద్దకు పంపుతున్నావు కదా విచారణ చేయడానికి. నిశ్చయముగా నువ్వు ఎక్కిన మంచం దేవకుండా నువ్వు చస్తావు. అంటే దేవుణ్ణి ఆధారము చేసుకోకుండా, ఇజ్రాయిల్లో దేవుడైనటువంటి యెహోవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యెహోవా, నేనే అన్నటువంటి యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు లేదని చెప్పినటువంటి యెహోవాను
విడిచి ఆయన దేశంలోనే ఆయన ప్రజల మీదే ఆయన జనులో ఒకడైనటువంటి ఇతను ఆయన మీద కాకుండా లోకస్తుల మీద అన్యుల మీద దేవుని ఎరగని దేవుళ్ళు కాని మనుషుల చేత కల్పించబడిన ఆ విగ్రహాలను ఆధారం చేసుకొని అక్కడ విచారణ చేయడానికి మనుషులను పంపుతుంటే రోషము కలిగిన దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇజ్రాయిల్లో దేవుడు అన్నవాడు లేడు అనుకుంటున్నావు కదా, గనుక నీవు ఎక్కిన మంచం దిగకుండా నువ్వు చస్తావు. ఈ రోజున మన జీవితంలో మనము ఏ పరిస్థితికైనా ఆర్థిక పరిస్థితుల విషయాల్లో సాధారణంగా మనం మనుషుల మీద ఆధారపడతాం. ఎవరో మనకు సహాయం చేస్తారు, ఎవరో వచ్చి ఆదుకుంటారు, ఏదో విధంగా మనకు సహాయపడుతుంది. కానీ నిశ్చయం నీ ప్రతి అవసరతను మహిమలో దేవుడు తీరుస్తాడని దైవజనుడైనటువంటి పౌలు ద్వారా ఫిలిప్పీ పత్రిక ఆయన రాస్తున్నాడు. ఫిలిప్పీలరా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? బాగా విశ్వసిస్తున్నావా? ఆ మాటను నువ్వు గట్టిగా చేపట్టగలవా? నాకు విశ్వాసము ద్వారానే దేవుడు తన కుమారుని యందు ఉన్నటువంటి ఆ మహిమలో ప్రతి ఐశ్వర్యము చూపినటువంటి నా ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు అని నేను నమ్మగలుగుతున్నాను అని నువ్వు విశ్వసించి దేవునికి మనపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే నీవు ఆయన ఆధారం చేసుకున్నందువలన నీ ఆర్థికపరమైన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు వేదన దుఃఖం కలగదు. నిన్ను దేవుడు సిగ్గుపరచుడు. దేవుని ద్వారా నువ్వు బలపరచబడతావు తప్ప అవమానం నీకు రాదు. విధురాలై ఉంది, 2 కుమారులను ఆ యొక్క అప్పులు వాళ్ళు పట్టుకోపోయే పరిస్థితిలో ఆ యొక్క విధవరాలు దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి ఆయనకి చెప్తుంది, అయ్యా నా భర్త నీ దగ్గర సేవకుడు పనివాడు సేవ చేస్తూ చనిపోయాడు, నా 2 కుమారులు అప్పులు వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు, ఇప్పుడు నన్ను మీరే కాపాడాలి, మాకు సహాయం చేయండి అన్నట్లుగా ఆమె తన విన్నపాన్ని తన బాధను దైవజనుడికి తెలియచేస్తే ఆ దైవజనుడు ఇచ్చిన ఆలోచన చొప్పున ఆ తల్లి ఆమె యొక్క 2 కుమారులు ఆ అప్పు సమస్యల నుంచి విడుదల పొందారు. ఈ రోజున నీవు దేవుని బట్టి దేవుని సేవకులను ఆధారం చేసుకోగలుగుతున్నావా? దేవుడు ఉండాలి మనకు, మొదటిగా మన ప్రభు ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపించుచున్నటువంటి ఆ సేవకుల ఎద్దుకు వెళ్ళి వారి ఆలోచన గైకొని వారికి చెప్పి నీ సమస్యను వారి దగ్గర నుండి వచ్చినటువంటి దైవ సంబంధమైన ఆలోచనను గైకొని నీ జీవితాన్ని కొనసాగిస్తే నీవెన్నడూ కూడా ఇబ్బంది పడు. నీవెన్నడూ ఎప్పటికీ కూడా నీవు ఏ విధమైనటువంటి దుఃఖాన్ని కన్నీళ్ళని వేదనను ఎదుర్కోవు. ఎందుకంటే దైవజనుడైనటువంటి వ్యక్తి దేవుని ఆలోచనతోనే నేను నడిపిస్తే నిత్యముగా నీ జీవితం నీ కుటుంబం ఆశీర్వాదకరంగా దేవునికరంగా నడిపించబడుతుంది. కనుక ఈ యొక్క ఉదయకాలం అందే దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వబడినటువంటి వాక్కు ప్రకారంగా ఇతరుడైనటువంటి ఆ దావీదురాజు ఎంతో భయంకరమైనటువంటి చుట్టూ సమస్యల వలయాలు, ఆ చుట్టూ సమస్యల వలయాలలో తాను చిక్కుబడి ఉన్నాడని తెలిసి కూడా ఈయన అంటున్నాడు ధైర్యంతో, విశ్వాసంతో, యెహోవాయే నాకు ఆధారం, యెహోవా నాకు ఆధారము, కనుక నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటా. అంటే ఇంత ప్రశాంతమైనటువంటి ఆ యొక్క పరిస్థితి, సమాధానకరమైనటువంటి జీవితం నీ జీవితంలో ఈ రోజున చక్కటి నిద్ర పోయి ఎంతకాలం అయింది? సంవత్సరం ప్రారంభమై కొద్ది రోజులైనా కలవరాలు మాత్రం కొనసాగించబడుతూనే ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే బ్యాంక్ బ్యాలెన్స్ ఫార్వర్డ్ అని వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ బుక్కుల్లో కింద నోట్ చేస్తాడు ఏమనంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఫార్వర్డ్ అని. సో వెనక పేజీ తిప్పతానే ఆ బ్యాలెన్స్ మళ్ళీ చూపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇక నీ ఎంట్రీస్ అన్ని మళ్ళీ పడుతూ వస్తాయి. ఆ విధంగా సంవత్సరం అనే క్యాలెండర్ మారింది, కానీ అవన్నీ కూడా ఫార్వర్డ్ అవుతానే వచ్చాయి. అప్పు సమస్యలు, కన్నీళ్ళు, బాధలు, నిందలు, అవమానాలు. ఎందుకంటే నిన్ను ఆధారం చేసుకున్నావేమో, నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావేమో, నీకు తెలిసిన నచ్చిన మెచ్చిన వ్యక్తులను, పరిస్థితులను, సమస్తలను నువ్వు ఆధారం చేసుకున్నావేమో, లేకపోతే నీకు కొండలాగా అండలాగా కనబడిన వ్యక్తుల మీద నీ మనసు పెట్టుకున్నావేమో. అందువల్లనే నువ్వు
ఆ విధమైనటువంటి ధైర్యము లేని, సమాధానం లేని బ్రతుకును కొనసాగించుకుంటూ వస్తున్నావు. సంవత్సరం మారినా కూడా. కానీ నీవు దేవునినే నువ్వు ఆధారం చేసుకునే వ్యక్తివైతే నిశ్చయముగా ఆయన నీ యొక్క ప్రతి కన్నీళ్లను తుడిచి సమాధానం, నెమ్మది. చూడండి, అంత పరిస్థితుల్లో కూడా నేను పడుకొని నిద్రపోతాను అంటే ప్రశాంతమైన నిద్ర, సంపూర్ణమైన ఆరోగ్యకరమైన నిద్ర ఎప్పుడు వస్తుందంటే మనకు చూడండి, చంటి బిడ్డలను చూడండి, వాళ్ళు పడుకొని నిద్రపోయారంటే ఏ మాత్రం డిస్టర్బ్ ఉండదు. వాళ్ళు చక్కగా పడుకుంటారు, వాళ్ళు ప్రశాంతంగా పడుకోలేస్తారు. ఆ విధంగానే మన జీవితంలో కూడా కలవరాలకి, వేదనకి తావు లేకుండా మనం నిద్రపోతాం. కొంతమంది పడుకుంటారు కానీ నిద్ర రాదు. మంచంలో అయితే పడుకుంటారు కానీ నిద్రపోరు. రాత్రుల్లో ఎప్పుడో ఎన్నో గంటలకి ఆలోచించి ఉదయం అయితేని ఎవడికి ఏం ఆలోచన చెప్పాలి, ఎవడికి ఏ విధంగా నేను కనబడాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా నేను మాట్లాడాలి, నన్ను చుట్టుకునే వాళ్ళు, నా మీదకి వచ్చేవాళ్ళు దొమ్మిగా వచ్చేవాళ్ళు ఇలాగా ఉంటారు, ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఎవరికి ఏ సమాధానం చెప్పాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను తప్పించుకోవాలి, ఎందుకంటే చెప్పిన అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పగలుగుతాం. సో ఎప్పుడో తెల్లవారకు మునిపే ఇంటి ముందు నిలబడితే పరిస్థితులు ఏంటి, ఇలాంటి పరిస్థితులన్నీ అనేక కుటుంబాలు, అనేక జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అందుకే వాళ్ళు పడుకుంటారే కానీ నిద్ర పట్టదు, కలవరాలుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి నాకు ఆధారం చేసుకున్నాను కనుక నేను పడుకొని నిద్రపోయి చక్కగా మేలుకుంటాను. ఆ విశ్వాసపు జీవితం నీలో కూడా దేవుడు స్థాపించాలని, నీ కూడా అటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఈరోజు కూడా మార్పు లేని దేవుడిగా, ఆ రోజున పితరుడైన దావీదును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడాలని ఈ రోజును కూడా నీకు ఈ వాక్యాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. మరి నీవు ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే నిశ్చయముగా నీవు ధన్యుడు అవుతావు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. అవును తండ్రి, మనుషుల్ని లేకుంటే వస్తువులని లేకుంటే మా యొక్క జ్ఞానాన్ని, తలంపులను, ఆలోచనల్ని, మా క్రియలు మేము ఆధారం చేసుకుంటే ఎలా పతనమైపోతామో, ఎలాంటి వ్యాధులను పరిస్థితులు ఎదురవుతాయో మీరు తాటపరిచారు. కానీ మిమ్మల్ని ఏ పరిస్థితికైనా సరే మిమ్మల్ని ఆధారం చేసుకునే వ్యక్తుల జీవితాల్లో ఎవరు కూడా కలవరపడలేదు, సిగ్గుపడలేదు. కనుక ఈ మాటలు ధ్యానించుచు ప్రతి ఒక్క ఆత్మ మీ యొక్క సన్నిధిలో చక్కగా అయ్యా ముందుకు సాగడానికి సహాయం చేయండి. కృపయు, సమాధాన, నెమ్మది మీరు అనుగ్రహించి కార్యాలు జరిగించండి. ఘనమైన నామమును తెచ్చుకోమని, చాలిన దేవుడిగా ఉండి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందునాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా కాపాడి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు కూడా ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మీద ఆనుకొని ఆయనకు అప్పగించుకొని నడిపించబడండి. ప్రభు మిమ్మల్ని